నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విజయవాడ కలెక్టరేట్లో గణపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. వరద ముంపు విఘ్నాలు తొలగిపోవాలంటూ వేడుకోలు. జంగారెడ్డిగూడెంలోని గణపతి ఆలయంలో చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు. నర్సాపురంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడల గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన కమిటీలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విశిష్ట ప్రతిభ కలిగిన స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చి దర్శించుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే స్వామిని భక్తులు దర్శించుకున్నారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామికి పాలాభిషేకం, మహాన్యాసం, పండ్ల రసాలతో రుద్రాభిషేకం, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పాలతో పూజలు నిర్వహించారు. ఈ 9 రోజుల పాటు విఘ్నేశ్వర స్వామికి విశేషమైన పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియా సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని ఏరియా సర్వే ద్వారా వీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా గణపతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ కలెక్టరేట్లో గణపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు ఆయన చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించారు. అలాగే రాష్ట్రంలోని వరద ముంపు విఘ్నాలను తొలగించి ప్రజలను దీవించాలంటూ స్వామిని వేడుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సరిపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సోడదాసి శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా జనాభా లెక్కలు చేపట్టకుండా రాష్ట్రాలు వర్గీకరణ చేసేందుకు వీలుందన్నారు. గతంలోనే న్యాయస్థానాలు వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణ జరగకుండా ఉంటేనే మాల, మాదిగలు ఐక్యంగా తమ హక్కులను సాధించుకోగలరని సూచించారు. నర్సాపురం మాలల న్యాయ పోరాట సమితి జేఏసీ అధ్యక్షులుగా నేను తెలియజేసేది ఏంటంటే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆర్టికల్ 341 ప్రకారం ఏదన్నా దాంట్లో చేర్పులు మార్పులు చేయాలంటే
పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారంగా రాజ్యాంగాన్ని సవరణ చేసి దాన్ని చేర్పులు మార్పులు చేయవలసిన పరిస్థితి ఉంది. అటువంటి దాన్ని ఈ మోడీ ప్రభుత్వము ఏం చేసిందంటే ఒక సుప్రీంకోర్టుని వాళ్ళు నామినేట్ చేసినటువంటి కొలీజియం నామినేట్ చేసిన సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకుని దానిలోని ఒక కుట్రపూరితంగా ఆ తీర్పు అనేటువంటిది ఫిబ్రవరిలోనే ఎలక్షన్ ముందే వాళ్ళు రిజర్వ్ చేసుకుని అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఆగస్టు 1వ తారీఖున ఫిబ్రవరిలో వచ్చింది. ఆగస్టు 1వ తారీఖుని దాన్ని బయటపెట్టదు. ఇదే చట్టం ఏమి మారలేదు, పార్లమెంటు చట్టాలు ఏమీ మారలేదు. 2004లో కొట్టేసిందే 5 ధర్మాసనం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు 5 ధర్మాసనంలో ఇచ్చినటువంటి ఇదే చట్టాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి చట్టాలు. ఈ 2024 వచ్చేటప్పటికి 20 సంవత్సరాల్లో చట్టాలు ఏ సవరణ జరగలేదు పార్లమెంట్. కానీ మరి అయ్యే చట్టాలని ఆ జడ్జిని కొట్టివేసిన 5 జడ్జిలు కొట్టివేస్తే ఇప్పుడు వచ్చినటువంటి 6 జడ్జిలు దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేశారన్నది దానికి వాస్తవమైనటువంటి ఏ డేటా లేదు. 28 రాష్ట్రాల్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 97లో రామకృష్ణ రాజు అనే ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణకి ఇస్తే దాన్ని కొట్టువేటి హైకోర్టు అనేటువంటి దాన్ని కొట్టువేయడం జరిగింది. హైకోర్టు ఇస్తే దాన్ని స్టే ఇస్తే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసి దాన్ని కొట్టువేయడం. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చట్టాలు ఏం మార్చుకోకుండా అదే ఉన్న చట్టాలని ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ముందు వర్గీకరణ అనేటువంటి చేయాలి అని అనుకుంటే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచే వర్గీకరించండి. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎస్సీలు అసలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీల కోసం వాళ్ళకి ఏ విధమైనటువంటి స్థితిగతులు తెలియదు, ఎస్టీల కోసం ఏ విధమైన స్థితిగతులు తెలియదు, బీసీల కోసం ఏ విధమైన స్థితిగతులు తెలియదు, క్రిమినల్ కోసం ఏ విధమైన స్థితిగతులు లేవు. సంపన్న కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి కొలీజియం ప్రభావితం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కింద నియమించబడ్డారు. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ కానీ ఒక సివిల్ సర్వీస్ లాగా ఏ విధమైన ఎగ్జామ్స్ ఏం పాస్ అయ్యి రాలేదు. ప్రభుత్వాలు వాళ్ళు నామినేట్ చేసేస్తాయి. వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళు అగ్రవర్ణాల్లో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు నామినేట్ చేస్తాయి. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఈ తీర్పు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే 90 ఏళ్ళు ఇచ్చినటువంటి రామకృష్ణ కమిషన్ కొన్ని వాళ్ళు తీసుకుంటే 28 రాష్ట్రాలకి ఎలా వర్తింపజేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు ధర్మకర్త బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి ఆనంద్ శివచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వినాయక చవితి విశిష్టతను భక్తులకు వినిపించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూవుగా కొలువయ్యారని, కావున భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆనంద్ శివచార్య కోరారు. భక్త మహాశయులారా, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కొవ్వూరు రోడ్లో ఫైర్ స్టేషన్ ప్రక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ముల్చినటువంటి 5 ముఖంబులు కలిగినటువంటి గణపతి విశేషం. ఎందుచేతనంటే ఏకముఖ గణపతిగా ఉంటారు, కానీ ఈ పంచముఖాలతో వెలవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో కానీ దొరకదు. అటువంటి స్వయంభూమూర్తి. అయితే మరి హేరంబ గణపతి ఏమిటండి అంటే సింహవాహనం, పంచవక్త్రం దశభుజం సింహవాహనం, పంచముఖమ్ములు కలిగి అలాగే దశభుజమ్ములు కలిగి సింహవాహనం మీద దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి హేరంబ గణపతి. అటువంటి హేరంబ గణపతి మన ప్రాంతంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి మహాగణపతి యొక్క ఈరోజు మహాచతుర్థి అనగా వినాయక చవితి రోజున స్వామివారి యొక్క హరిత గణపతి పూజ, అభిషేకము, అనంతరము గరికార్చన, అనంతరము మహా నైవేద్యము, నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. అలాగే చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎంతో మంది స్వామివారిని దర్శించుకుని ఈ స్వయంభూమూర్తి, ఈ స్వయంభూ పంచముఖ శ్వేతార్క అలాగే హేరంబ గణపతి దర్శనం చేసుకుని ఎంతో మంది తరిస్తూ ఉన్నారు. ఎంతో మంది కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి వినాయకుడు మన యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉంటాం, మన పూర్వజన్మ సుకృతం. ఈ 10 రోజులు కూడా స్వామివారికి విశేషించి అభిషేకము, అలాగే గరికార్చన, అలాగే హోమ కార్యక్రమాలు
అన్నదానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి యొక్క దర్శనం చేసుకుని తరించి శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సీఎం సహాయ నిధికి 1,73,000 రూపాయలు విరాళం అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్లో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అందజేశారు. గూడూరులోని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్లో ఇన్నర్ వీల్ క్లబ్, రోటరీ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి సభ్యులు వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర సీఎం సహాయ నిధికి 1,73,000 రూపాయలు విరాళాన్ని చెక్కు రూపేణా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్తు కారణంగా విజయవాడ నగరంలోని వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులు అయ్యారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, డాక్టర్ తనుజ తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ వారు, అలాగే పెద్దలు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు 50,000, రోటరీ క్లబ్ వారు 53,000, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ వారు 50,000, అలాగే సాయి రమణ చారిటీ వాళ్ళు 20,000, మొత్తం కలిసి 1,73,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధికి వరద బాధితుల కోసం ఇవ్వడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జరగడానికి విపత్తు ఈరోజు జరిగింది. ఆ విపత్తులో ఎంతోమంది ఇల్లు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, బట్టలు కోల్పోయారు, వంట సామాగ్రిని కోల్పోయారు. భోజనాలు కూడా లేకుండా 2-3 రోజులు వస్తువు కూడా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే అక్కడ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రతి ఒక్క బాధితుల్ని ఆదుకున్నటువంటి క్రమంలో మొత్తం ఈ రాష్ట్రం నుంచి అనేక మంది సినీ ప్రముఖుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర నుంచి అందరూ కూడా స్పందించి ఈరోజు సీఎం గారికి ఈ యొక్క రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ దుప్పట్లు కూడా నీడని చెప్పి కూడా చెప్పారు. ఈ సందర్భంగా రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మేము కూడా దాదాపు 5 లక్షల రూపాయల దుప్పట్లని తీసుకొని అక్కడికి వెళ్ళి మేము ఇస్తున్నాము. అలాగే గూడూరులో దాతలు అందరూ కూడా సహాయం చేశారు. ఈరోజు సారు, మేడం గారు, అలాగే మహిళా మండలి వారు, అలాగే ఇన్నర్ క్లబ్ వారు అందరూ కూడా, రోటరీ క్లబ్ వారు అందరూ కూడా ఈరోజు సహాయం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే సహాయం చేయడం కొత్త ఏం కాదు, గతం నుంచి కూడా నాకు చేసినటువంటి పేదల విషయాల్లో ఇక్కడ ఈ ఆంధ్ర మహిళా మండలి వారు ముందుండి సహాయం చేసేటువంటి కార్యక్రమం. అలాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఆంధ్ర మహిళా మండలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా త్వరలోనే చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మేము ఎవరికి శత్రువుని కాదు, నన్ను శత్రువు ఎవరు భావించరు. నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి నాకు కాదు. ఎవరి మాటలు నమ్మద్దు. ఎదురుంటే ముఖస్థితిగా మాట్లాడతాం తప్ప ఇంకో పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు తలపెట్టినటువంటి ఏదైతే తలపెట్టారో దాన్ని త్వరలో కమిషనర్ గారు లేడు, విజయవాడకి ఉన్నారు, వచ్చిన తర్వాత మాట్లాడి మీకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేసే మాతో అయితే ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే మా అవసరం లేనప్పటికీ దేవుడి దేవల్ల, గూడూరు ప్రజల దేవల్ల మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాను. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అందిస్తున్న సహకారం మరవలేనిది. అలాగే ఈరోజు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నారో అందరం చూస్తున్నాము. ఆయన వెంకటేశ్వర స్వామి, ఆ యేసుప్రభు అలా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా పేద ప్రజలకి సేవ చేసే విధంగా ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు 1,73,000 సహాయం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.